ఏంటే ఇంత లేట్ అయింది పనికి రావటానికి? రోజు ఇలా లేటుగా వస్తాయి ఎలా చెప్పు? అని తిడుతుంది వనజ బుజ్జిని. ఒకరోజు వనజ ఘోరంగా బుజ్జిని కొడుతూ ఉంటుంది. అప్పుడు వనజ స్నేహితురాలు స్నేహ వచ్చి ఇలా అంటుంది. ఏంటి వనజ, ఈ పిల్లని ఎందుకు అంత దారుణంగా కొడుతున్నావు? ఆ పిల్ల చిన్న పిల్ల అని తెలుసు కదా, ఏం చేసిందని ఆ పిల్లని అలా కొడుతున్నావు చెప్పు? ఎవరైనా చూస్తే ఆ పిల్లని పనిలో పెట్టుకోవటమే నీది తప్పు అంటారు. అందులో బాల కార్మికురాలు ఇలా కొట్టడం తప్పు కదా. నీకు కొంచెం కూడా బుద్ధి అనేది లేదు. ముందు ఏం జరిగిందో నాకు చెప్పు. ఏం జరిగిందా? నేను ఇంట్లో నా బెడ్రూమ్లో దిండు కింద 10,000 పెట్టాను. ఆ డబ్బు ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. ఈ బుజ్జినే పొద్దున నా రూమ్ క్లీన్ చేసింది. అప్పుడే నా డబ్బులు తీసుంటుంది. ఏదో పేద పిల్లగా అని పనిలో పెట్టుకున్నాను, చెప్పినట్టు వింటుందనుకున్నాను. కానీ ఇలా దొంగతనం చేస్తుందని అసలే అనుకోలేదు. అమ్మో అమ్మో, ఇప్పుడు 10,000 తీసిందంటే వచ్చినప్పటి నుంచి నా ఇంట్లో ఎన్ని సామాన్లు దొంగిలించిందో. ఇక ఈ పిల్లని కొట్టగా ఏం చేయాలి చెప్పు? అని అంటుంది వనజ స్నేహతో. అసలు ఆ డబ్బులు ఆ పిల్ల తీసిందో లేదో ఆ పిల్లని అడగకుండా ముందే చేసుకుంటే ఎలా చెప్పు? నీ డబ్బులు తీసింది నీ తాగుబోతు మొగుడు, ఎవరో కాదు. ఆ పిల్ల నీ డబ్బులు తీయలేదు. ముందు ఏం జరిగిందో కనుక్కోవాలి, తర్వాతే ఏం చేయాలో ఆలోచించాలి. అంతేగాని చిన్నపిల్ల మీద చేసుకోవడం తప్పు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. కావాలంటే నీ డబ్బులు తీసింది మీ ఆయనే కాబట్టి తానే వస్తాడు, అడుగు, అప్పుడు నిజం తెలుసుకో. అదిగో నీ తాగుబోతు మొగుడు వస్తున్నాడు, తననే కనుక్కో. ఈ పిల్లని ఏమీ అనకు, నిజం తెలుసుకొని ఏం చేయాలో ఆలోచించు. అప్పుడు నిజం తెలుసుకున్న వనజ బుజ్జికి సారీ చెప్తూ ఉంటుంది. సారీ బుజ్జి, నన్ను క్షమించు. నేను నా భర్త తీసుకున్నాడు అనుకోలేదు డబ్బు. నువ్వే ఇల్లు క్లీన్ చేసావు కాబట్టి నువ్వే తీసుకున్నావు అనుకున్నా. నాది తప్ప ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నువ్వు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పనులన్నీ చూసుకో అని అంటుంది వనజ. అమ్మగారు, నన్ను క్షమించండి. నేను మీ ఇంట్లో పని చేయదలుచుకోలేదు. మీరు చిన్నపిల్లనని చూడకుండా నన్ను దారుణంగా కొట్టారు. నేనేదో మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల మీ ఇంట్లో పని చేస్తున్నాను. మా అమ్మ నాన్నకి కొంచెం సహాయంగా ఉంటుందని నేను బడికి వెళ్ళి వచ్చి మీ ఇంట్లో పని చేస్తున్నాను. మీరు చిన్నపిల్లని అని చూడకుండా నన్ను దారుణంగా హింసించారు. ఇంకెప్పుడు మీ ఇంట్లో పనికి రాను. నన్ను క్షమించండి. నన్ను ఇక వదిలేయండి. మీకు నాకు సెలవు. ఏరా తాగుబోతోడా, నీ వల్ల నా స్నేహితురాల ముందు నేను చులకనగా అయ్యాను. ఆ పిల్ల నన్ను ఎన్ని తిట్టిందో చూసావు కదా. తాగుబోతోడా, ఇంకెన్ని డబ్బులు కావాలరా తాగటానికి? ఇంకా సిగ్గురాదారా నీకు? అని తిడుతుంది వనజ భర్తని. ఏ ఆపు సుప్పనతి మోహన్ దానా, నీ వల్లేగానే నేను ఇలా తాగుబోతుగా మారింది. నీ గయ్యలితనం భరించలేకే కానీ ఇలా మారాను. నీకు ఇంకా సిగ్గురాదానే? ఆ చిన్నపిల్లని ఎందుకు అంతలా బాధ పెట్టావు? అని తిడతాడు భర్త.